నమస్తే మాస్టర్స్. శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశంలో మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయంలో మనం మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, సన్యాసతత్వానికి త్యాగతత్వానికి వేరువేరుగా నేను తెలుసుకోగోరుతున్నాను అని. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు, కొందరు పండితులు కోరికలతో చేసే కర్మలు మానివేయడమే సన్యాసమని, మరికొందరు పండితులు సర్వ కర్మ ఫలాలను విడిచిపెట్టడమే త్యాగమని చెప్తారు. కర్మలన్నీ బంధకారకాలే కనుక వాటిని వదిలేయడమే మంచిదని కొందరు, యజ్ఞ దాన తపస్సులు విడవకూడదని మరికొందరు చెప్తారు. అర్జున, సన్యాసము త్యాగం అనే ఈ రెండు విషయాలు ముందు త్యాగం వినయంతో నా అభిప్రాయాన్ని విను. త్యాగం 3 విధాలుగా చెప్పబడుతుంది. యజ్ఞ దాన తపస్సులనే 3 కర్మల్లో మాత్రం ఎప్పుడూ విడవకూడదు అని అవి మనుషులను పవిత్రం చేస్తాయి. యజ్ఞ దాన తపస్సులనే 3 కర్మలు కూడా మాత్రం ఎప్పుడూ విడవకూడదు. అవి మనుషులను పవిత్రం చేస్తాయి. అయినప్పటికీ యజ్ఞాది కర్మలు కూడా ఆసక్తిని ఫలాపేక్షని విడిచి చెయ్యాలన్నదే నా యొక్క ఉత్తమమైన నిశ్చితాభిప్రాయం. విద్యుత్ కర్మలను విడిచిపెట్టడం ఎప్పుడూ న్యాయం కాదు. మూర్ఖత్వంతో త్యాగం చేయడం తామస త్యాగం అనబడుతుంది. శరీరం కష్టానికి భయపడి కానీ, దుఃఖం కలిగిందని కానీ కర్మలను మానివేయడం రాజస త్యాగం అవుతుంది. దీనివల్ల ఫలితం శూన్యం. అర్జున, శాస్త్రాలు చెప్పిన కర్తవ్య కర్మలను చేస్తూ ఆసక్తిని కర్మఫలాన్ని విడవగలిగితే అది సాత్విక త్యాగం అనబడుతుంది. దుఃఖాలనిచ్చే కర్మలను ద్వేషించక సుఖాలనిచ్చే కర్మల్లో ఆసక్తి లేకుండా సత్వగుణ ప్రధానుడై సందేహరహితుడైన బుద్ధిమంతుడే నిజమైన త్యాగి. దేహదారులకు కర్మలను సంపూర్ణంగా వదిలివేయడం సాధ్యం కాదు. అందువల్ల కర్మఫలాలను వదిలివేసిన వాడే నిజమైన త్యాగి అని గ్రహించాలి. కర్మఫలాలు మంచి చెడు మిశ్రమం 3 విధాలు. కర్మఫల త్యాగం చేయని వాళ్ళు ఆ ఫలితాలను మరణాంతరం పొందుతారు. కర్మఫల త్యాగులు మాత్రం ఎప్పుడూ ఆ ఫలితాలను అనుభవించరు. సమస్త కర్మల సిద్ధికి 5 కారణాలు. కర్మలను ఎలా అంతం చేయాలో తెలిపే సాంఖ్య శాస్త్రం చెప్పబడుతుంది. మనసు, వాక్కు, శరీరాలతో మనిషి చేసే శాస్త్రానుకూలమైన లేక వ్యతిరేకమైన సమస్తమైన కర్మలను ఈ 5 కారణాలు. 5 కర్మలు కూడా ఈ విధముగా ఈ 5 కర్తవ్యాల్ని వహిస్తూ ఉండగా సంస్కరింపబడని మలిన బుద్ధి కల అజ్ఞాని మాత్రం యథార్థాన్ని గ్రహించలేక సమస్త కర్మలను శుద్ధ స్వరూపుడైన ఆత్మను కర్మగా భావిస్తాడు. అంతా తానే చేస్తున్నానన్న అహంకారంతో సంచరిస్తాడు. ప్రాపంచిక విషయ వాసనలు అంటని బుద్ధి కలవాడు నేనే చేస్తున్నాననే అజ్ఞానంలో లేనివాడు ఈ లోకంలో అందరినీ వధించైనా సరే ఆ పాపం అతడికి ఎంత మాత్రం అంటదు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత అని కర్మలను ప్రేరేపించే కారణాలు 3 ఉన్నాయి. అలాగే కర్త చేసేవాడు, కర్మ చేసేవాడు, కరణం సాధనం అని కర్మ సంగ్రహము అంటే కర్మకు ఆధారమైనవి 3 విధాలు. గుణభేదాలను బట్టి జ్ఞానం, కర్మ, కర్త అనేవి సాంఖ్య శాస్త్రంలో 3 విధాలుగా చెప్పబడ్డాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. వేరువేరుగా కనబడే అన్ని ప్రాణుల్లోని అవిభక్తమైన శాశ్వతమైన ఒక్కటిగా ఉండే ఆత్మను గ్రహించే జ్ఞానమే సాత్విక జ్ఞానం. విడివిడిగా కనిపించే అన్ని భూతాల్లోని ఆత్మలు కూడా అనేక విధాలుగా ఉన్నాయనుకోవడం రాజస జ్ఞానం. ఒక దేహం కానీ ఒక వస్తువు కానీ చూసి అదే సర్వస్వం అని తలిచే అల్పమైన సహితుక కంకం కానీ తత్వ విరుద్ధమైన జ్ఞానమే తామస జ్ఞానము. అల్పమైన సహేతుకం కాని తత్వ విరుద్ధమైన జ్ఞానమే తామస జ్ఞానం. ఫలాపేక్షను విడిచిపెట్టి అభిమాన రాగద్వేష రహితంగా చేసే శాస్త్ర విహితమైన కర్మలు సాత్విక కర్మలు.
కర్మఫలాశక్తి కర్మఫలాశక్తితో అహంకారం అభిమానం చేసే మిక్కిలి కష్టసాధ్యమైన కర్మలు రాజస కర్మలు. మంచి చెడ్డలను కష్టనిష్ఠూరాలను గమనించక అజ్ఞానంతో మూర్ఖంగా చేసే పని తామస కర్మ. ఫలాపేక్ష వదిలి నిరహంకారి అయి ఫలితంలోని మంచి చెడ్డలు చలించక ధైర్యం ఉత్సాహాలతో కర్మలు చేసేవాడు సాత్విక కర్మ. కర్మ ఫలాపేక్షతో అభిమానంతో లోభగుణంతో హింసాపరుడై అపవిత్ర ప్రవర్తన కలిగి సుఖదుఖాలకు చలిస్తూ కర్మలను చేసేవాడు రాజస కర్మ. మనోనిగ్రహం సరియైన శిక్షణ లేనివాడు, మొండివాడు, మోసగాడు, నిరంతరం విషాదంగా ఉండేవాడు, సోమరితనంతో వృధాగా కాలక్షేపం చేస్తూ పని చేసేవాడిని తామస కర్మ అంటారు. ధనుంజయ బుద్ధి ధృతి అనే 2 గుణభేదాలను బట్టి 3 విధాలుగా చెబుతున్నాయి. గృహస్థాశ్రమంలో ఉంటూ ఫలాశక్తి లేకుండా కర్తవ్య కర్మలను ఆచరించే ప్రవృత్తి నివృత్తి అంటే సంసారాన్ని వదిలి పరమాత్మ పైన నిరంతరం లగ్నమై ఉండే మార్గాలను, కర్తవ్య అకర్తవ్యాలను, భయ అభయాలను, బంధ మోక్షాలను యథార్థంగా తెలుసుకోగలన బుద్ధి సాత్విక బుద్ధి. ధర్మ అధర్మాల కర్తవ్య అకర్తవ్యాలను యథార్థంగా గ్రహించలేనిది రాజస బుద్ధి. ధర్మాలను ధర్మంగాను, అన్ని విషయాలను వాటికి విరుద్ధంగాను గ్రహించే తామస బుద్ధి. ధ్యాన యోగం ద్వారా మనస్సు, ప్రాణము, ఇంద్రియాల యొక్క వృత్తులను నిగ్రహించి అటు ఇటు చెదిరిపోకుండా నిలిపి ఉంచే ధారణ శక్తి, పట్టుదలనే సాత్విక ధృతి అంటారు. కర్మ ఫలాశక్తి కలిగి ధర్మార్థ కామ విషయాలను చూపించే అధికమైన ధారణా శక్తినే పట్టుదలనే రాజస ధృతి అంటారు. నిద్ర, భయం, శోకం, విషాదం, గర్వం అనే వాటిని ధారణ చేస్తూ వాటికి లోనవుతూ ఉండే ధృతి తామస ధృతి అనబడుతుంది. ఇప్పుడు 3 విధాలైన సుఖాలను వివరిస్తాను విను. దేనిలోనైనా సాధకుడు సాధనలో ఆనందిస్తూ దుఃఖ నాశనాన్ని పొందుతాడో, ఏదైతే ప్రారంభ దశలో విషతుల్యంగా అనిపించి చివరకు అమృతోప సమానంగా ఉంటుందో, తన బుద్ధి నిర్మలత వలన కలిగేటటువంటి ఈ సుఖం సాత్విక సుఖం. వినయేంద్రియ సంయోగం వల్ల కలిగి మొదట అమృతంలా ఉండి తుదకు విషంలా పరిణమించేది రాజస సుఖం. అనుభవ సమయంలోని తర్వాత కూడా ఆత్మను మోహింపచేసేది నిద్ర, బద్ధకం, ప్రమాదాలతో కూడిన తామస గుణం. ప్రకృతి వలన పుట్టినది ఈ సత్వగుణ, రజో, స్తమో గుణాలు 3 గుణాలు చెందకుండా అతీతమైంది ఏది కూడా భూలోకంలో కానీ, ఆకాశంలో కానీ, దేవలోకంలో కానీ ఎక్కడా ఉండదు. పరంపర స్వభావ సిద్ధమైన గుణాలను అనుసరించి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు కర్మలు వేరువేరుగా విభజింపబడ్డాయి. శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం, తపస్సు అంటే తపస్సు, శౌచము, బాహ్య అంతర శుచి, శుభ్రత, క్షాంతి, క్షమ, అర్ధవం అంటే రుజు నడవడిక, అస్తిక్యం అంటే విశ్వాసం, జ్ఞానం అధ్యయనం ద్వారా తెలుసుకునేది, విజ్ఞానం అనుభవ జ్ఞానం అని బ్రాహ్మణుల యొక్క స్వాభావిక కర్మలు. శౌర్యం, తేజస్సు, ధైర్యం, దక్షత, జాగరూకత, యుద్ధంలో వెన్ను చూపకపోవడం, వెన్ను తిరగకపోవడం, దానం, నిస్వార్థమైన పరిపాలన సామర్థ్యం అనేవి క్షత్రియులకు స్వాభావికమైన కర్మలు. వ్యవసాయం, గోరక్షణ, వ్యాపారం వైశ్యులకు స్వాభావికమైన కర్మలు. సేవా వృత్తి శూద్రులకు స్వాభావిక కర్మ. తన స్వాభావిక కర్మ పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ప్రవర్తించే మానవుడు పరమసిద్ధిని పొందుతాడు. అది ఎలా సాధ్యమో విను. అన్ని ప్రాణులు ఉత్పత్తి ఎవరి చేత జరిగిందో, ఎవడి ప్రపంచమంతా నిండి ఉన్నాడో ఆ పరమాత్మను తనకు స్వాభావికంగా విధించబడిన కర్మల ద్వారా ఆరాధన చేసేవాడు పరమసిద్ధిని పొందుతాడు. చక్కగా ఆచరింపబడిన పరధర్మం కంటే గుణహీనమైనప్పటికీ కూడా స్వధర్మాన్ని ఆచరించడమే శ్రేష్టము. ఎందుకంటే స్వాభావికమైన కర్మలు చేసే మానవుడు పాపాలు పొందడు. కౌంతేయ, సహజ కర్మలు దోషంతో ఉన్నప్పటికీ విడిచిపెట్టకూడదు.
ఎందుకంటే అగ్ని పొగతో ఆవరించబడినట్టుగానే సర్వధర్మాలు కూడా ఏదో ఒక దోషంతో ఆవరించబడే ఉంటాయి. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేనివాడు, ఏమాత్రం కోరికలు లేని విగత స్పృహారహితుడు, అంతఃకరణ జయించి విజితాత్ముడు అయినవాడు సాంఖ్యయోగం అంటే జ్ఞాన మార్గం ద్వారా కర్మసిద్ధిని పొందుతాడు. ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానం నశిస్తుంది. అందువల్ల అజ్ఞాన జనితమైన కోరికలు, వాటికి వ్యక్త రూపాలైన కర్మలు లేని స్థితిని పొందుతాడు. అర్జున, జ్ఞానయోగం పరమ గమ్యమైన నైష్కార్య సిద్ధిని పొందినవాడు ఏ విధంగా పరమాత్మను పొందుతాడో క్లుప్తంగా చెప్తాను విను. విశుద్ధ వాసన లేని బుద్ధి కలిగి శబ్ద స్పర్శ రూప రస గంధాది ఇంద్రియ విషయాలను వదిలి మనస్సును నిగ్రహించి రాగద్వేష రహితుడై ఏకాంతంలో మితాహారి మనోవాక్యాలను నియమబద్ధం చేసి దృఢమైన వైరాగ్యంతో నిత్యము ధ్యానయోగంలో నిమగ్నమై అహంకార అభిమాన దంభ కామక్రోధాలను వదిలి విషయ సేకరణ సంగ్రహణను విడిచి మమకారం వదిలిన శాంత చిత్తం కలిగిన వాడే బ్రహ్మత్వము పొందడానికి అర్హుడు. బ్రహ్మ భావాన్ని పొందిన ప్రసన్నమైన మనసు కలిగిన యోగి దేనిని కోరడు, దేనికోసం దుఃఖించడు. అన్ని భూతాలయందు సమదృష్టి కలిగి పరాభక్తిని పొందుతాడు. అలాంటి భక్తి పొందినవాడు నా స్వరూప స్వభావాలను యథాతథంగా పూర్తిగా